సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సిపిఐ నాయకులు నారాయణ మాట్లాడుతూ, ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ సమాజాన్ని ప్రభావితం చేసే నాయకులు కొందరే ఉంటారు. అటువంటి నాయకుల్లో సురవరం సుధాకర్ రెడ్డి ముందు వరుసలో నిలుస్తారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఏమీ ఆశించకుండా కేవలం సర్వీస్ మోటివ్ తోటి తన మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి పోరాట యోధులు సురవరం సుధాకర్ రెడ్డి గారు. వారి సంస్కరణ సభకు రావటం మాకు చాలా గర్వంగా ఉంది. ఆయన విద్యార్థి దశ నుంచి స్కూల్లో కావాల్సిన ఫెసిలిటీస్ గురించి కానీ, అదేవిధంగా పెద్దలైన తర్వాత ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య గురించి పోరాటం చేయటం కానీ, తాగునీరు సాగునీరు గురించి పోరాటం చేయటం కానీ, ఓటు హక్కుని 18 సంవత్సరాలకు తీసుకురావటం కానీ, విధంగా అనేక రకమైనటువంటి పోరాటాలు చేసి తెలుగువారి ప్రతినిధిగా, నేషనల్ సెక్రటరీగా చాలా రోజులు ఉండటం, ఇవన్నీ ఒక విలువలతో కూడి ఎప్పుడు విలువలను కాంప్రమైజ్ చేయకుండా నేషన్ ఇంట్రెస్టే ఫస్ట్గా పెట్టుకొని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాకుండా ప్రజల గురించి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. పేదవాడికి సహాయం చేయటమే రాజకీయంలో అత్యంత ఉన్నతమైన శిఖరం అని నమ్మినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు అటువంటి తరం తగ్గిపోతూ ఉంది. ఈ రోజున రాజకీయాల్లో కానీ ప్రజల పోరాటాల్లో కానీ లేరు. ఇలాంటి వారందరినీ 1-10 సార్లు మనం గుర్తు చేసుకోవాలి. వీరి స్ఫూర్తితో ఎంతోమంది యువకులు కూడా, అంటే యువకులు అంటే 20 సంవత్సరాలు కానీ కాదు, కానీ వారి కుటుంబాల్లో సెటిల్ అయిన తర్వాత 40-45 ఏళ్లకో ఏదో ఒకరోజు ఈ విధంగా ప్రజా పోరాటాల్లోకి వచ్చి ప్రస్తుతం జరిగేటువంటి, అంటే ఒకప్పుడు జరిగేటువంటి అణచివేత కానీ లేకపోతే దోపిడీ కళ్ళకు కనపడేది ఈ రోజున కంప్యూటర్ రంగంలో చాలా వరకు కనపడనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి దోపిడీలను కూడా అర్థం చేసుకొని ఈ రోజున్నటువంటి పరిస్థితుల విధంగా పోరాటం చేయాలని సిపిఐ, సిపిఎం ఇలా ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో అలాంటి ఏ పార్టీలైనా సరే ప్రజాస్వామ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆకాశం భూమి అందరిది అని పేదవాడిని ఇంటివాడిగా చేసినటువంటి కామ్రేడ్లందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రమజీవుల స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సమాజం కోసం పుట్టినటువంటి స్వరం శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు. వారి సభకు రావటం, ఈ విధంగా వారికి నివాళులు అర్పించడం, అంటే వారు ఇక్కడ భౌతికంగా లేకపోయినా మనం నివాళులు అర్పించడం నేను గౌరవంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరి వారి జీవిత చరిత్ర గురించి ఇప్పటివరకు అందరూ పెద్దలందరూ చెప్పారు. మళ్ళీ నేను కూడా ఒకసారి చెప్పాలి. ఎందుకంటే పెదనాన్నగారి సాంస్కృతిక ఉద్యమాలు, తండ్రి గారి స్వాతంత్ర ఉద్యమాలు గుండె నిండా పెట్టుకొని కమ్యూనిస్టు భావాలతో శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. మరి ఒక చిన్ననాటి నుంచే వారు చెప్పినట్టుగా స్కూల్లో చాక్ పీస్, బ్లాక్ బోర్డ్ కోసం పోరాడినటువంటి వ్యక్తి, సంక్షేమ హాస్టల్లో ఉపకార వేతనాలు వీటన్నిటి గురించి పోరాడినటువంటి వ్యక్తి, 21 సంవత్సరాల ఓటు హక్కు ఉన్నదాన్ని 18 సంవత్సరాలకి తీసుకురావటంలో కేరళలో ఉన్నటువంటి చంద్రప్పన్ గారితో కలిసి పోరాడినటువంటి వ్యక్తి, నల్గొండలో 2 సార్లు ఎంపీగా గెలిచి ఫ్లోరోసిస్ సమస్యపై శాశ్వత సమస్య
పరిష్కారం కోసం పోరాడినటువంటి వ్యక్తి, తాగునీరు సాగునీరు ఆ ప్రాంతంలో పోరాడినటువంటి వ్యక్తి. ఈ విధంగా అదే విధంగా సిపిఐ జనరల్ సెక్రటరీగా ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా వారు చెప్పినట్టు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి కూడా ఆయన పెట్టింది తెలుగుదేశం పార్టీ అయినా లోపల ఉన్నటువంటి రక్తం కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి రక్తం మాత్రమే. ఎందుకంటే ఆయన కూడా పేదవాడు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఎన్నోసార్లు సిపిఐ సిపిఎంతో కలిసి నడిచినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ మిగిలిన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదించారే తప్పించి వ్యక్తిగతంగా ఏ రోజు కూడా విభేదించలేదు. వ్యక్తిగతంగా అందరూ కూడా సభా సంస్కృతి వీటన్నిటినీ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడ్డారు. అదేవిధంగా నిలబడి జీవించి ఆఖరి వరకు కూడా వాటినే పెట్టుకొని చనిపోయిన గొప్ప వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ఆ రోజుల్లో వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే ఒక సింప్లిసిటీ, సాక్రిఫైస్, ఒక పర్సనల్ లైఫ్ని అన్నిటినీ సాక్రిఫైస్ చేయటం, సెల్ఫ్లెస్, స్వార్థం లేకుండా చేయటం, అదేవిధంగా సర్వీస్, పరిపూర్ణంగా సర్వీస్ చేయటం, అటువంటి లక్షణాలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది నాయకుల్లో ఈ 4 లక్షణాలు ఉంటాయి, అతి తక్కువ మందిలో. అలాంటి లక్షణాలతోటి పేదలకు సేవ చేయటం అనేదే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్. అంటే రాజకీయాల్లో అత్యుత్తమమైన శిఖరం ఏదైనా ఉంది అంటే అది పేదవాడికి సేవ చేయడం అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తులు ఇలాంటి మహానుభావులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా. అదేవిధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ దామోదర్ సంజయ్ గారు కానీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, సుందర్ రామయ్య గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మనం చూసాం రాజకీయాలు ఏ విధంగా ఉండేవి. ఎప్పుడు వీళ్ళందరూ నేషనల్ ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ని ముందు పెట్టారు తప్పించి వాళ్ళ ప్రయోజనాలు, సీటు గురించి పాకులాడలేదు కానీ సమాజం గురించి మాత్రమే పాకులాడారు. ఆ రోజున ఏ రోజైనా విమర్శ చేస్తే కన్స్ట్రక్టివ్గా మంచిని మంచి అని చెప్పారు, చెడుని చెడునని చెప్పారు. అటువంటి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఈ రోజు దూరం అవటం వీరందరితో నేను ఏకీభవిస్తున్నాను. చాలా దురదృష్టకరం. అయితే సమాజంలో మంచి జరగాలంటే చెడు కూడా పీక్కెళ్ళినప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తారు, దీన్ని సమూలంగా మార్చివేస్తారు. అది కూడా ఎక్కువ దూరంలో లేదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఇందాక వారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, ఈ సిపిఐ పార్టీ ఈ సిద్ధాంతాలు అంటే మీరు ఒకప్పుడు ల్యాండ్ కోసం ఫైట్ చేశారు, లేబర్ కోసం ఫైట్ చేశారు, లిటరసీ కోసం ఫైట్ చేశారు. ఈ మూడింటి గురించి ఆ రోజుల్లో ఫైట్ చేశారు. అయితే ఈ రోజుల్లో రకరకాల కారణాలతో సిపిఐ పార్టీ కానీ సిపిఎం కానీ తగ్గినా కూడా దీన్ని రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో కూడా సిపిఐ కొత్త సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళే అవకాశం కూడా మీ అందరికీ ఉంది. మీరు అందరూ వాటిని పాటించాలి. ఏ విధంగా అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఈరోజు జరుగుతున్నటువంటి డిజిటల్ ఏజ్లో కూడా ఎకనామిక్ ఇంజస్టిస్ జరుగుతూ ఉంది. డిజిటల్ ఏజ్లో అంటే ఇంతకు ముందు జరిగే ఇంజస్టిస్ మన కళ్ళ ముందు కనపడేది, ఈరోజు కంప్యూటర్ల వెనక జరుగుతూ ఉంది. అది సామాన్య మానవుడికి అర్థమయ్యేటువంటి ఇంజస్టిస్ కాదు. అంటే మీరు అమెరికాలో చూసినా కూడా కొన్ని కంపెనీలు అవి ఒక దేశాల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి కంపెనీలు. ఇది కళ్ళకు కనపడనటువంటి ఇంజస్టిస్. ఆల్గోరిథమిక్ ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళు రాసే కంప్యూటర్ కోడ్లోనే ఇంజస్టిస్ ఉంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి అంటే ఒక ప్రాంతం నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే 2-3 సార్లు అదే బుక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు టికెట్ కొనేటప్పటికి మీ రేట్ 20-30% పెంచేస్తారు. ఇది ఇక్కడే కాదు, అమెరికాలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఇదే కంప్యూటర్ నుంచి కొడుతున్నారు, ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలుసు, దానివల్ల రేటు పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం కొత్త తరంలో ఉన్నటువంటి సిపిఐ కానీ ఇలా సిద్ధాంతాలపై పోరాడే వ్యక్తులు కావాలి. మేమంటే గవర్నమెంట్లో ఉన్నాం, నాకు తెలిసిన అన్ని నేను పోరాడలేను, అన్ని బయటకు చెప్పలేను. అయితే మీలాంటి వారు సమాజంలో ఉంటే
ఇలాంటివి కన్నా కొంతమంది కన్నా తెలుసుకొని మీ పిల్లలందరూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంజస్టిస్ అంటే ప్రకృతిలో ఈ రోజునంతా కూడా టెంపరేచర్లు పెరిగిపోతా ఉన్నాయి, చెట్లు కొట్టేస్తా ఉన్నారు, ఫారెస్టులు అంతరించిపోతా ఉన్నాయి. కార్పొరేట్ డిస్ట్రక్షన్, మైన్స్, ఓకే మైన్స్ మన ఎక్స్కవేషన్ కావాలి, కానీ దేనికైనా కూడా శృతి మించి కేవలం కొందరు లాభార్జితంతో మాత్రమే అన్ని చేయకూడదు. ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంజస్టిస్ మీద పోరాడొచ్చు. అదేవిధంగా లోకల్ గవర్నెన్స్ మోడల్స్. నేను మొన్న మా గుంటూరులోకి వెళ్తే వాటర్ 11 లక్షల మంది తాగే వాటర్ ట్యాంకర్స్, వాటర్ ఎలా వస్తుంది, వాటర్ ఎలా క్లీన్ అవుతున్నాయి, ఇక్కడి నుంచి తక్కెళ్లపాడు నుంచి రిజర్వాయర్లకు ఎలా వెళ్తుంది, అక్కడి నుంచి ఏ విధంగా వెళ్తుందంటే ఇందులో 20 రకాల స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ లో అవినీతి జరిగేటువంటి అవకాశం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు 24 గంటలు చూడలేనప్పుడు తప్పులు జరిగేటట్టు ఉంటాయి. ఎందుకంటే ఆ క్లీనింగ్ వాడాల్సిన అవన్నీ కూడా ఎక్కువ వాడలేకపోవటం, వాటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల తప్పులు జరుగుతాం. ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి చూడొచ్చు, మాట్లాడవచ్చు, మా అందరికీ తెలియజేయవచ్చు. ఈ విధంగా లోకల్ ప్రాబ్లమ్స్లో బడ్జెట్ పెట్టేటప్పుడు మీరు కార్పొరేటర్లు అవ్వక్కర్లేదు, ఇంకొకళ్ళు అవ్వక్కర్లేదు. అయినా కూడా ఈరోజు సోషల్ మీడియా ఉంది. ఒకప్పుడు పేపరు, టీవీ ఛానల్స్ రావాలంటే ఎవరో 3-4 కంట్రోల్ చేసేవాళ్ళు. ఈరోజు అవసరమే లేదు. మీ దగ్గర మైకు మ్యాటర్ ఉంటే మీరే ఒక మాన్స్టర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. ప్రజా సమస్యలపై అవగాహన చేసుకొని సోషల్ మీడియా ద్వారా మీరు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మీరు లిటరసీ గురించి పోరాడారు. మరి ఈ రోజు కూడా పబ్లిక్ స్కూల్స్లో ఒక్కొక్క టీచర్కి ఎంత శాలరీ గవర్నమెంట్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా? రావటం లేదు. రాకే కదా అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తా ఉన్నారు. గవర్నమెంట్ టీచర్లకు అంత శాలరీ వచ్చే మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకి లక్షల రూపాయలు పెట్టి చదివించాల్సిన అవసరం ఏముంది? వీటిని మీరు ప్రశ్నించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. అసలు కాలేజీలకు వెళ్ళేందుకు స్కిల్లే లేనప్పుడు ఇవన్నీ ప్రశ్నించాల్సినటువంటి, అంటే కాలేజీల్లో స్కిల్ లేకపోతేనే కదా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవుతున్నారు. ఇలాంటి పబ్లిక్ స్కూల్స్లో, అదేవిధంగా కార్పొరేట్లో ఉండేటువంటి క్రోనీ క్యాపిటలిజం, మోనోపలి. అంటే క్యాపిటలిజంలో తప్పు లేదు, కానీ క్యాపిటలిజంలో మోనోపోలీస్ కానీ డియోపోలీస్ కానీ వస్తే, కానీ డియోపోలీ వస్తే తప్పు. అంటే 2-3 కంట్రోల్ చేస్తే మార్కెట్ని, కన్జ్యూమర్లకి అవకాశం ఉండదు కూడా. ఇలాంటి వాటిపై కూడా ఈరోజు అటువంటి అంటే కాంపిటీషన్తో ఉన్నటువంటి క్యాపిటలిజం అత్యంత అద్భుతమైనటువంటి క్యాపిటలిజం. కాంపిటీషన్ లేని క్యాపిటలిజం దోచుకోవటం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు అందరూ ప్రశ్నించాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచన విధానాలు ప్రజలకు చేరాలంటే కంపల్సరీగా అందరూ సోషల్ మీడియాలో భాగస్వాములు అవ్వాలి, యువతని ఉత్తేజపరచాలి. యువతని ఎంగేజ్ చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలుగుతారు. నేను కూడా వ్యక్తిగతంగా వారన్నట్టు ఒక బిజినెస్ అయినా, ఒక రాజకీయ పార్టీ అయినా, ఎక్కడైనా సరే మోనోపోలీ అనేది ఉంటే ఆ సమాజంలో ప్రశ్నించడం తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మంచి మంచి ఐడియాలు ఉంటాయి. అందరి ఆలోచనలు తీసుకొని దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుల్ని దేశ రాష్ట్ర రాజకీయ నాయకులుగా ఉంచాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావించే వ్యక్తుల్లో ఒకళ్ళు. దానికి కూడా నా వంతు నేను మ్యాక్సిమం సహకారం అందిస్తాను, పోరాటం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి అవకాశాన్ని, వారి గురించి మాట్లాడే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సిపిఐ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలకు, సభ్యులందరికీ కూడా నమస్కారం. సుబ్బారెడ్డి గారి సంతానం అంటే అనేక పథకాలు మంగళగిరికి వచ్చాడు. జిల్లాలో మంగళగిరి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కి పోయింది. మంగళగిరి కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి ఉండేది. మేమంతా కూడా ఇక్కడ సుబ్బారెడ్డి గారికి బాగా పరిచయం ఉన్న ప్రాంతం. ఆయన మన దగ్గర లేదు. జీవరాశులకి మానవ జన్మ చాలా గొప్పది.
చెట్లు చాలా గొడ్లు కూడా దేవరాశైనా కూడా మన సమాజాన్ని మార్చే శక్తి ఉంది, పరిశోధించే శక్తి ఉంది. కమ్యూనిస్ట్ ముద్దు మీద కాంగ్రెస్ అలాగే గుంటూరు జిల్లా సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి యాదాది జాన్ బాబు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తే త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. అలా వేదిక మీదకి రావాల్సిందిగా వస్తున్నాం.